నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. ఎక్కడ చూసినా ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో లారీల కింద, ట్రక్కుల కింద సంతకాలు వచ్చినాయి. దాని కింద ఫోన్ నంబర్‌లు ఉన్నాయి. 1,00,00,000 సంతకాల సేకరణ పూర్తయిపోయిందని చెప్పి ఏదో పెద్ద మనం ఒక ఈవెంట్‌కి ఫ్లాగ్ హోయిస్ట్ చేస్తాం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి కూర్చొని చేతులు ఊపుతూ, చాటాలు చెప్తూ అది కాకుండా ఒక ప్రెస్ మీట్ కూడా చేశాడు. ఆ ప్రెస్ మీట్ ఖచ్చితంగా మధ్యాహ్నం డైసెక్ట్ చేస్తాను. దానికంటే ముందు ఒక సంచలనం లేపుతున్న ఒక చిన్న వీడియో అంబటి రాంబాబుది ఉంది. దాని తర్వాత ఒక సర్వే ఉంది. ఫస్ట్ రాంబాబు వీడియోలోకి వెళ్దాము. ఆఫ్‌కోర్స్ అతను చేసే వీడియోలో కంటెంట్ ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఎలా వక్రించి మాట్లాడుతున్నాడు. లోకేష్ అండ్ చిన్నబాబు గారి ఇప్పుడు పట్టాభిషేకం అన్న టాపిక్ కూడా తీసుకొచ్చాడు. ఈ రెండింటిని డైసెక్ట్ చేసి అతను చెప్పిన సర్వేలోకి వెళ్ళి ఒక్కసారి అనలైజ్ చేస్తే కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇది ఒక ఫేక్ సర్వే, ఫేక్ వీడియో, ఫేక్ అపోజిషన్ స్టేటస్ లేకుండా బాధపడే ఒక పార్టీ చేస్తున్న దుష్ప్రచారం అని. ఒకసారి విల్ హ్యావ్ ఎ లుక్ ఇంటు ద వీడియో. నమస్తే. నిన్న కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన సహజత్వానికి భిన్నంగా చాలా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూడండి. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం మేము కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేసామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాలం. ఇలాంటి కూడా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను వారానికి ఒక 3-4 గంటల డేటా మీద కూర్చుంటాను. మీరు బాగానే పనిచేస్తున్నారు. దీంట్లో ఆయన అన్నది ఉమ్మడి శ్రమ గురించి మాట్లాడుతూ, దాంట్లో ఆయన్ని కూడా పార్టీ ఇన్ పర్సన్ గా చేర్చుకుంటూ, ఒక డిపార్ట్మెంట్ ఫెంటాస్టిక్ గా వర్క్ చేస్తే ఒక డిపార్ట్మెంట్ లోగా ఉందని, దాంట్లో ప్రజలు మెచ్చే పరిపాలన మనం ఇవ్వాలి, ప్రజలు ఎవరైతే మనకి నమ్మి ఓట్లేశారో వాళ్ళకి అనుకూలంగా పరిపాలించాలని చెప్పి ఒక జెనరిక్ గా చేసిన స్టేట్మెంట్. ఆయన కూర్చుని ఎక్కడ గడిచిన ప్రభుత్వంలా కాకుండా మనం ఫెంటాస్టిక్ గా చేస్తున్నాం, బటన్ నొక్కడం ఆలస్యం వెళ్ళిపోతున్నాను, అసలు నాకు సమాధాన తరం ఎక్కడ లేదు, ఆన్సరబిలిటీ అనే జోన్ లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు ఏమనుకున్నా నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న రీతిలో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండరు. ప్రజలు ఒకవేళ మెచ్చకపోతే దాన్ని ఇంప్రూవైజ్ చేద్దాం, ప్రజలకి నచ్చదట్టు వెళ్దాం అనుకునేది ఖచ్చితంగా ఒక నేతకు ఉండాల్సిన క్వాలిటీస్. ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా నేను ఇదే చేస్తాను, నువ్వు నాశనమైనా పర్లేదు, రాష్ట్రం ఎటుపోయినా పర్లేదు, అప్పులు సృష్టించి తాకట్లు పెట్టి మద్యపానం లాంటి తీసుకెళ్లి జనాలపైన రుద్ది అందరినీ ఏడిపించి పిచ్చిగా మన ప్రోపగండా చేసుకుని ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడ నామరూపాలు లేకుండా చేసి నేనొక్కడిని సంతోషంగా ఉండాలన్న నాయకుడిలాగా మాత్రం ఆయన ఉండదలుచుకోలేదు. ఆయన నైజం కూడా అది కాదు. ఈయన నైజం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అంబటి రాంబాబు మొదటిసారి చూస్తున్నాడేమో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఆయన డబ్బా కొట్టుకోరు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు స్ఫూర్తిని నింపుతూ ఉంటారు, ఫ్యాక్ట్స్ మాట్లాడుతూ ఉంటారు, రియల్ టైం గవర్నెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది కాకుండా వారానికి 3-4 గంటలు కూర్చుని నేను ఇలాంటి డేటానే సర్వే చేస్తూ ఉంటారు. ఇదంతా కాకుండా పోయిన ప్రభుత్వంలో ఎప్పుడన్నా ఎక్కడన్నా ర్యాంకింగ్ సిస్టమ్ చూసావా? ఎమ్మెల్యేలకి, మంత్రులకి క్లియరెన్స్ ఆఫ్ ఫైల్స్ గురించి ర్యాంకింగ్ సిస్టమ్ వేయడం చూసావా? నువ్వెంత మేగలితే అంత గొప్పవాడు అన్నట్టు ఉండేది. ఈయన ర్యాంకింగ్ సిస్టమ్ ఇస్తారు, కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ మినిస్టర్స్లో, క్లియరెన్స్ ఆఫ్ ఫైల్స్ మీద ప్రెషర్ ఉంటుంది. క్లియరెన్స్ చేయకపోతే ఆయన ఒప్పుకోరు. ఇలా ఉండక ఎలా ఉండాలి? అంతా బాగానే ఉంది, నేను బాగా ఉన్నాను దున్నేసుకుంటూ వెళ్ళిపోవాలా? ప్రెస్ కాన్ఫరెన్స్కి జనాలు కనపడకుండా వన్ సైడ్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు చూడండి, అలా దున్నేసుకుంటూ వెళ్ళిపోవాలా? ఎన్ని గంటలైనా ప్రెస్ కాన్ఫరెన్స్ కూర్చొని ఆన్సర్ చేస్తారు. ఆయన మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ ఒప్పుకుంటారు. దీనికి కాదంటే ఏంటి? తప్పే ఉంది అసలు ఎన్ని దాంట్లో? మనకి ఇప్పుడు దాకా నాకు అర్థం కావట్లా. ఒక డిపార్ట్మెంట్ బాగా పనిచేసి ఒక డిపార్ట్మెంట్ వెనక్కి పడితే దాన్ని క్వశ్చన్ చేయరా? ఆయనకు తెలీదా రికార్డ్ అవుతుంది ఇదంతా అని? ఆయన ఎక్స్పీరియన్స్ అంటే ఉండదు వయసు చాలా మందికి. కూర్చొని ఆయన గురించి మాట్లాడతారు. ఇవాళ ఈయనండి ఇంకేం మాట్లాడతారు అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు ఎవరి కోసం పని చేస్తున్నారో వారు మాత్రం మిమ్మల్ని మెచ్చుకోవటం లేదు. ఎక్కడో ఏదో తేడా ఉంది, చెక్ చేసుకోండి అని అన్నాడు. కలెక్టర్లు కినుక వహిస్తారేమోననేటువంటి ఉద్దేశంతో నేను కూడా బాగా పనిచేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ ఆశించిన ఫలితాలు రావటం లేదు, ప్రజలు మెచ్చుకోవటం లేదు అనేటువంటి మాట మాట్లాడారు. అంటే ఈ 18 మాసాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 మాసాలు లెక్కలు ఈ పార్టీలో ఎవరికి రావు సరిగ్గా. 16 మాసాల్లో జనాలు ఎవరు మెచ్చుకోవట్లేదని అన్నారు. ఒక డిపార్ట్మెంట్ గురించి మాట్లాడతా నేను సైతం అనక
నేను ఒక్కడిని వేరు, తప్పు ఉంటే మొత్తం ఆ శాఖల మంత్రి దాన్ని దమ్ము దులిపేసి వెళ్ళిపోతున్నారు. అలా ఉండాలా? ఇప్పుడు లాస్ట్ 5 ఏళ్ళు చూసాం మనం, ముఖ్యమంత్రిని లిక్కర్ కుంభకోణం గురించి అడగకూడదంట. మన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ కుంభకోణం గురించి అడగకూడదు. ఇంకేమైనా ఉంటే కన్సర్న్ మినిస్టర్ సంబంధం. ఎక్కడికక్కడ ఐఏఎస్ అధికారులు ఇరికిచ్చేయటం, సంతకాలు పెట్టిన పాపానికి మంత్రులు ఇరికిచ్చేయటం, వాళ్ళ కింద చెంచాలా పనిచేసిన వాళ్ళు ఇరికించడం, ఎక్కడ అంతిమ లబ్ధాడు అనేవాడు పేరు బయటకి ఇప్పుడు దాకా రాదు. ఎందుచేతన? క్లెవర్గా యాక్ట్ చేయడం వల్ల. అందరికీ తెలుసు అంతిమ లబ్ధాడు ఎవడు, కానీ పేరు చెప్పడానికి అందరికీ భయం, ఎందుకంటే ఇంకా అఫీషియల్గా రాలేదని. అసలు భయం ఎందుకు కల్పిస్తున్నారు వీళ్ళందరూ? ప్రతి డిపార్ట్మెంట్లో నలిగిపోయేది ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రతి డిపార్ట్మెంట్లో నలిగిపోయేది మంత్రులు, ఎందుకంటే వాళ్ళ ధనదాహం ఒకటి ఉంటుంది. అది కాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్లో నేను సైతం ఫెయిల్ అయితే దాన్ని ఇంప్రూవైజ్ చేయాలి అని చెప్పి వచ్చిన 16 నెలల్లోనే ఇంత క్లియర్గా వెళ్తుంటే ఈయన గెలవక పుచ్చుని సొలు కబుర్లు చెప్పే వాళ్ళందరూ గెలుస్తారా? 164 సీట్స్ ఆయనకి ఇచ్చి రాష్ట్ర ప్రజలు నమ్మి మమ్మల్ని ముందు తీసుకెళ్తామని చెప్పి నమ్మిన వ్యక్తి ఈరోజు కరెక్షన్ అండ్ ఎర్రర్ మోడ్స్ ఉంటాయి, దాన్ని మనం కరెక్ట్ చేసుకుందాం అని చెప్తే ప్రజలు ఎవరైనా ఆహ్వానిస్తారు. అసలు తప్పేం జరగలేదు, అసలు మేము నాణ్యమైన లిక్కర్ పోసాము, మేము ఎక్కడ భూ కబ్జాలు చేయలేదు, మైనులు దోచివేయలేదు, రాష్ట్రాన్ని తాకట్లో పెట్టలేదు అనే వాళ్ళకి ఏం చెప్తారు? కనీసం ఆ క్వశ్చన్ అడగడానికి కూడా ఎదురుగుండా అడిగే దమ్మున్న ప్రెస్ని ఒక్కళ్ళని కూర్చోబెట్టరు. ఎందుకంటే వాళ్ళని ఫేస్ చేసే దమ్ము మనకి లేదు కాబట్టి. ఎవరైనా వచ్చారనుకోండి, ఈయన సీఎం కాకముందు, జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు చాయ్ బిస్కెట్లు తిని వెళ్ళిపో అని చెప్పేవాడు. ఎందుకంటే ఆ లేట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ సిలబస్ ఫర్ అస్, మన వల్ల కాదు కాబట్టి. కాస్త లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కొద్దిగా బుర్ర ఉపయోగిస్తే చాలు. ఏంటంటే ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన పాలన ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ఆధునిక సమాజంలో సర్వేల రూపంలో జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రాజకీయ పక్షమైనా కూడా తాను పరిపాలిస్తున్నటువంటి పరిపాలన ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో తెలుసుకోవాలని సర్వేలు చేయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు దానిలో చాలా దిట్ట, చాలా సర్వేలు చేయించి ఉంటారు. నెంబర్ 1. రెండవది, మనం ఈ మధ్యన చూస్తున్నాం కదా, చాలా సర్వేలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 31 నుంచి 35 సీట్లు మాత్రమే కూటమి ప్రభుత్వం. వచ్చిన 16 నెలల్లోనే సర్వేలు చేయించుకోరు ఎవరు. 2 ఏళ్ళు గడిచిన తర్వాత, ఓ మైల్ రాయి దాటిన తర్వాత సర్వేలు చేయించుకుంటారు. దిట్ట ఎవరు ఫేక్ సర్వేలకి? మీ పార్టీ. ఇది నేనే అనగలుగుతున్నాను ఓపెన్గా. ఒక ఇంత న్యూట్రల్ పర్స్పెక్టివ్లో చెప్దాం అనుకున్నా, యాజ్ అన్ ఆన్ లుక్కర్, ప్రతి ఒక్కరికి హామీలు అమలు అవుతున్నప్పుడు, సూపర్ 6 అమలు అవుతున్నప్పుడు, రాష్ట్రంలో అసలు ప్రధానంగా నైతిక విలువలు అనేవి సవ్యంగా ఇన్స్టాల్ అవుతున్నప్పుడు, ప్రతి ఒక్కరు హాయిగా ఉన్నప్పుడు, ఎవడు కోరుకోలేని సర్వే ఒకటి బయటకు వచ్చింది. ఆ సర్వే చేయించిన ఏజెన్సీ అడ్రస్ ఎవడో ఎవరికి తెలియదు, ఈరోజు దాకా. ఆ సర్వే గురించి నేను మాట్లాడతాను. సో ఈ సర్వేలు చేయించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మానసికంగా కుంగిపోయి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారట. ఏమన్నా అర్థం ఉందా? ఇది వినండి, ఎంత ఫాల్స్ డ్రామాకి స్టార్ట్ అవుతుంది ఇదంతా. వస్తుంది అనేటువంటి సర్వేలు మనం ఇవాళ టోల్ అవుతున్నాయి చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత పెరుగుతుంది. ఈ వ్యతిరేకత పెరుగుతుందనే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఎందుకంటే సర్వేలు చేయించుకుని చూస్తుంటాడు కాబట్టి. ఆ ఫ్రస్ట్రేషన్లే కలెక్టర్ల యొక్క సమావేశంలో వ్యక్తం చేశారనేది 100. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఫ్రస్ట్రేషన్కి వెళ్ళాలా? ఎలక్షన్కి ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తా, ఆయన డెవలప్మెంట్ మెరుగుపరచుకుంటూ వెళ్ళి ఈ స్టాండర్డ్ కాదు, ఇంకో స్టాండర్డ్ కాదు, అప్పర్ స్టాండర్డ్ అని చెప్పి రోజుకి ఆయన టార్గెట్స్, ఆయన బార్స్ పైకి పెట్టుకుంటూ వెళ్తుంటే అసలు చరిత్ర అనే వాళ్ళు రాయనాళ్ళు కూర్చుని ఈరోజు సర్వే రిపోర్ట్లో నీకు వచ్చేసింది, నువ్వు అసలు దేనికి పనికిరావు అని ఆయన రియలైజ్ అయిపోయాడా? చేసిన సర్వే ఏంటి? లిటరలీ ఒక ఐడెంటిటీ లేని సర్వే కంపెనీ. వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్లు ఎలా ఉంటాయి? ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు అర్థం కాదండి. రోజు చూస్తూనే ఉంటాం జగన్మోహన్ రెడ్డి తిరిగేది కూడా. నిన్న భవానీ నగర్కి వెళ్ళిపోయి ఆయన అక్కడ మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్నాళ్ళు 250 కోట్లు వర్త్ అంటే పక్కనైన లెక్క కూడా సరిగ్గా కన్వే చేయలేదు. 150 కోట్లు అంటాడు ఆయన. ఏం చెప్పాలి? ఇంకా ఏం చెప్పాలి? $9.72,000 నిన్నాం, ఆ పోన్లే అనుకున్నాం. ఇంకొకసారి 19,998 ఆ నెంబర్లు చెప్పడం కూడా నా వల్ల కాదు, అలా చెప్తా ఉంటాడు. సర్లే ఏదేదో స్లిప్ ఆఫ్ టంగ్ అనుకుంటాం. పక్కన ఉన్న వాళ్ళు చెప్పిన 250 కూడా 150 కన్వే చేయలేడు. జస్ట్ చెవుల్లోంచి చిన్నది కూడా కన్వే చేయలేడు. ఈయన చేసిన భాగవతం లాస్ట్ 5 ఏళ్ళు మైలర్ అయిపోయిన ఫోటోలు ఎంచుకోవడాలు, పాస్బుక్ల్లో ఫోటో ఎంచుకోవడాలు, ఎక్కడ చూసినా జగనన్న. నువ్వు బటన్ నొక్కిందేమో ఒక తెలియదు కానీ జనాలకి పోస్టర్లు, పాంప్లెట్లు, వీటి మీద ఫోటోలు, బెల్ట్ల మీద ఫోటోలు, ఇంటింటికి ఫోటోలతో పిచ్చెక్కిపోయింది అందరికి. ఏంటిది? మేము ఎన్నుకున్న గవర్నమెంట్ ఏదో సాఫీగా నడిపిస్తుంది అనుకోవడానికి, కానీ రోజు జగన్మోహన్ రెడ్డి భజన చేయడానికి కాదు కదా. సాఫీదనం లేదు, ఏమీ లేదు. ప్రతి చోట పోస్టర్లు, స్టిక్కర్లు.
ఇది న్యూసెన్స్ వాల్యూ కింద చాలా మందికి. నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను కూడా ఏపీలో ల్యాండ్ ఉన్నప్పుడు మాకు కూడా పాస్బుక్ ఇస్తా ఉంటే దానిపై జగన్మోహన్ రెడ్డి ఫోటో వస్తుందంటే బాబాయ్ మాకు వద్దన్నా నేను, నా రైట్ అది. ఎవరో మా పిత్రాతులు మా తాతగారు అందరూ సంపాదించిన ఆస్తిలో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని నేనేం చేసుకోవాలి? ఆంధ్రప్రదేశ్ మన వాళ్ళ సీల్ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేస్తారా? వాటి మీద మైల్ రైల్ పైన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేస్తారా? ఏం చేసుకోవడానికి మేము? ఏం చేసుకోవడానికి? ఇలాంటి సర్వేలు చేస్తే మనకు అర్థమైంది 11 స్థానాల్లో వచ్చి కూర్చుంటాం. ఏ సర్వేలు చేసుకోకుండా ఎన్నికలకు వెళ్ళేటప్పుడు వై నాట్ 175 అన్నారా? ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్ స్టార్ట్ చేసే ముందు లోకేష్ గారి గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ ట్వీట్స్ ఉన్నాయి ఇక్కడ మాట్లాడేది. అది కూడా ఒకసారి సర్వే రిపోర్ట్కి వెళ్దాం. ఎంత ఫేక్ సర్వేనో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ట్రోల్ అవుతుంది, ట్రెండ్ అవుతుందంట సర్వే. రూపాయలు వాస్తవం. అంతేకాదు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి జనవరి నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తాను అనేటువంటి మాట. అంటే పెరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. ఇది ఒక అంశం. రెండవది, విపరీతమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సడన్ గా నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను, సిచ్యువేషన్ చూస్తాను అంటాం ఒక నాయకుడి లక్షణం. అసలు నాయకుడు అనేవాడు రాకుండా, సడన్ గా వెరిఫికేషన్స్ చేయకుండా, ఎక్కడ ఇన్స్పెక్ట్ చేయకుండా ఖాళీగా నిమ్మకి నీరెత్తి కూర్చుంటే 11 స్థానాల్లో పడ్డారు. ఇప్పుడున్న 164 స్థానాలు వచ్చిన నాయకుడు, 40 ఏళ్ల చరిత్ర ఉన్న నాయకుడు, విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారు, ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్ళిపోయి ఇన్స్పెక్ట్ చేస్తానంటూ వెల్కమింగ్ సైన్ రాష్ట్రంలో. ఎప్పుడు ఆయనకున్న విజన్ కి సరిపడా గ్రౌండ్ లో జరుగుతుందో లేదో ఆయనే చూస్తే, ఎక్కడైనా రెక్టిఫికేషన్ ఇష్యూస్ ఉంటే ఆయనే చేసుకుంటారు. ఈ రోజు రాష్ట్రంలో పెద్ద ఆయనే, డైరెక్ట్ ఆయనే వస్తానంటే రాష్ట్రంలో కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇది తప్ప, ఇది ఫ్రస్ట్రేషన్ పాయింటా? ఇది వెల్కమింగ్ పాయింట్ నెగిటివ్గా ఎలా చెప్తున్నారండి బాబు వీళ్ళందరూ? నాకు అర్థం కాదు. నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం నాకు తెలుసు, ఇలా చేస్తారు వీళ్ళని చెప్పి నాకు ఐడియా ఉంది. కానీ ఒక మనిషి పాజిటివ్గా చెప్పిన దాన్ని కూడా నెగిటివ్గా మాట్లాడే అంత ఉంటే మేము విన్న లెక్కల ప్రకారం మేము ఏమనుకోవాలో అవుతానని నాకే తెలియదు. ఇంకైతే తన కుటుంబంలో జరుగుతున్నటువంటి అంశాల మీద అది మీ అందరికీ తెలుసు. ప్రధానంగా ఏమిటంటే తన సీట్లో కొడుకు కూర్చోవాలని తాపత్రయపడుతున్నాడు. ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా, ఇంకా మీకు వయసు అయిపోయింది కదండి, లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేస్తే ఒక పని అయిపోతుంది, మళ్ళా తర్వాత మనం అధికారంలోకి వస్తామో రామో తర్వాత సంగతి, ముందు లోకేష్ ను ముఖ్యమంత్రి చేస్తే లోకేష్ మాజీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్లో ఉంటాడు అనేటువంటి ఒక ఒత్తిడి జరుగుతా ఉంది. దీనికి ఆయన పదవి త్యాగం చేయాలి. పదవి త్యాగం చేయగలుగుతాడా లేదా అనేది ఘర్షణ పడుతూ ఉన్నాడు. దీనితో పాటు లోకేష్ ను ముఖ్యమంత్రి చేస్తే పవన్ కళ్యాణ్ గారి స్పందన ఎలా ఉంటుంది? ఇది ఒక ఘర్షణ. ఈ ఘర్షణల మధ్యన మానసికంగా తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్ లో ఉండి, తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ ఎవరు లేరు కదా. బట్టి నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఇక్కడ వయసు అయిపోయింది కదా అని చెప్పి డైలాగ్ ఈజీ కొట్టావు కదా. దీని గురించి జగన్మోహన్ రెడ్డి కూడా కూర్చుని మళ్ళీ ఎలక్షన్ చూస్తావో చూడవో, ఇప్పుడైనా సవ్యంగా ఉండని ఏదో డైలాగ్ కొట్టాడు కదా. ఇదే మాట ఒకసారి మోడీ గారు నన్ను చూడరాదు? చంద్రబాబు నాయుడు గారి కంటే వయసులో పెద్ద యాక్టివ్గా తిరుగుతున్నారు. యాక్చువల్లీ ఆయన కంటే యాక్టివ్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఎవరికెవరు తగ్గేదేలే అన్నట్టు తిరుగుతున్నారు. ఇన్ఫాక్ట్ జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ, మా అందరి దృష్టిలో మరి అంతే, ఓటర్ల దృష్టిలో ఇలాంటివే చూస్తాం. కొబ్బరికాయ కొట్టాలనుకుంటే వంగలేని జగన్మోహన్ రెడ్డి తిరుపతి కొండ మెట్లెక్కే చంద్రబాబు నాయుడు గారి ముందు ఏమూల స్టామినాక అనుకుంటాం మేము. తప్పేముంది? డెవలప్మెంట్, అభివృద్ధి, పెట్టుబడులు ఇవన్నీ తీసుకురావడంలో ఎక్కడా లేదా లాస్ట్ 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్రం నుంచి పారిపోదాం అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు, లేదా రాష్ట్రంలోనే మేము ఉంటామన్న స్టేజ్కి తీసుకొచ్చారంటే ఈయన విజనరీ అని నమ్ముతాం. తప్పేముంది? దమ్ముంటే ఒకసారి మోడీ గారిని కూడా ఇలాగే అనండి. ఆయన కామ్గా ఉన్నారు, ఫోకస్డ్గా ఉన్నారు, స్టేట్ అభివృద్ధిలో ఉన్నారు కాబట్టి వయసు అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారు అంటారు అందరికి వచ్చినాయి. ఒకసారి అనండి, కేసులన్నీ ఎలా ఎలా తేల్తాయో తెలుస్తుందో ఒకసారి. జోకు ఇష్టం వచ్చినట్టు. ఇదంతా కాకుండా లోకేష్ గారికి పట్టాభిషేకం అంట, ఆయన సీఎం చేయాలంట, ఇంట్లోంచి ప్రెషర్ వచ్చిందంట. నువ్వు వాళ్ళ ఇంట్లో వంట మనిషికి కాంట్రాక్ట్ ఇచ్చావా? బట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారంటానికి ఎలా తెలుస్తున్నాయి నీకు? ఎవరికి అర్థం కాదు. ఆయనేమో కూర్చుని లోకేష్ గారు సీరియస్ గా సార్ అనుకుంటా నిన్న పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా వెళ్ళినప్పుడు, సార్ చూడండి సార్, వీళ్ళు తల్లి సార్, వీళ్ళు తండ్రి సార్, ఈ స్టూడెంట్ ప్రోగ్రెస్ కాదు సార్ అని సబ్మిసివ్ గా ఫాదర్ అనే విషయం కూడా పక్కన పెట్టి ప్రోటోకాల్ లెవెల్లో మినిస్టర్ లా పనిచేస్తుంటే, రాష్ట్రానికి ఒక సైనికుల్లా ముందుకు వస్తుంటే లోకేష్ కూర్చుని, నువ్వు కూర్చుని ఆయనకి అర్జెంట్ గా సీఎం సీట్ లో కూర్చోబెట్టడానికి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా ఇంట్లో వాళ్ళు? ఇదంతా కాకుండా లోకేష్ గారిని సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటారు అని ఒక విమర్శలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారే క్లియర్ గా చెప్పారు, వచ్చే 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని, కూటమి ఇలాగే ఉంటుందని. నీ ఏడుపేంటి? నాకు అర్థం కావట్లే. ఇక్కడెక్కడ కూడా ఆయన ఫిట్ అండ్ హెల్దీగా ఉండి రాష్ట్రంలో తప్పులేని జరిగితే రెక్టిఫై చేస్తానంటే బాధగా ఉంది కదా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న సర్వే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి.
ఇప్పుడు మీరు చూస్తుంది ఈ సర్వే అండి, మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంట వీళ్ళు 10, 12, 2025 రిలీజ్ చేశారంటే ఈ సర్వే నేను చూశాను, చాలా వేస్ట్ గా అనిపించింది, నేను చేయలేదు ఈ రోజు దాకా. ఐఐటిఎన్స్ గ్రూప్ హైదరాబాద్ ఎక్కడుందో ఆయన అడ్రస్ తెలియదు, ప్రాపర్ గా అడ్రస్ కూడా రారు. ఐఐటిఎన్ గ్రూప్స్ అంటే నమ్మేయాలి కదా జనాలందరూ కూర్చుని. ఇక్కడ ఏంటంటే మీరు చూసారనుకుంటే ఇక్కడ రెడ్ జోన్ అంట పర్ఫార్మెన్స్ లెస్ దెన్ 33% అంటే వీళ్ళకి, ఆ జోన్ లో ఉన్న వాళ్ళు ఎవరు, ఆరెంజ్ జోన్ లో పర్ఫార్మెన్స్ బిట్వీన్ 34 to 45% అండ్ గ్రీన్ జోన్ లో పర్ఫార్మెన్స్ 46% అవా ఉన్నాళ్ళు, అంటే బెటర్ గా పనిచేసేవాళ్ళు. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. వీళ్ళు ఎవరు అసెంబ్లీకి కూడా రారు, అసలు నియోజకవర్గాల్లో తిరగరు. ఎంతసేపు ఫ్రస్ట్రేషన్, క్రియేషన్, ఇష్యూ మేకింగ్, నాన్ సెన్స్ అంతే తప్ప అభివృద్ధి గురించి ఒక సలహా ఇచ్చే స్టేటస్ కూడా లేకుండా మేము రాము, మాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వకపోతే మేము రాము అని చెప్పి మంకుపట్టు కూర్చున్న మూర్ఖులు. ప్రజల సమస్యల గురించి ఎత్తి చూపిస్తారనుకుని కనీసం ఎలక్షన్ ఖర్చు జనాలు భరించి 11 స్థానాల్లో గెలిపిస్తే దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోలేని మూర్ఖులు, నిజంగా మూర్ఖులు, ఇంతకంటే ఏం అనలేరండి. ప్రజల సొమ్మంటే అంత చిన్న చూపు, అది వదిలేయండి వాళ్ళకి ఎప్పుడు ఉండేది. సో 11 స్థానాల్లో ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాకుండా వచ్చి బయట నుంచి రిజిస్టర్లో సంతకం పెట్టి పారిపోయి వాళ్ళ స్వరం అనేది ఎలా ఉంటుందో, వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. ఆ 11 మందికి మాత్రం సర్వే రిపోర్ట్లో పాజిటివ్ ఉంటాయి, మీకు చూపిస్తాను మొత్తం. అప్పుడు మీరు చూస్తే కనుక ఇక్కడ టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ, వైసీపీ రెడ్ జోన్లో అండి. శ్రీకాకుళంలో 10 సీట్లుంటే టీడీపీకి 4 అంట, జనసేనకు 1 అంట, బీజేపీకి 1 అంట, అంటే 6 సీట్లు రెడ్ జోన్లో ఉన్నాయంట వీళ్ళకి, 6 ఏకంగా. మనం విజయనగరం చూసుకుంటే అసలు ఇక్కడ ఐ డోంట్ థింక్ సో ఇక్కడ వైకాపా ఖాతా ఉందో లేదో, సబ్జెక్టు కరెక్షన్ డౌట్గా ఉంటుంది. 11 కదా వచ్చింది, ఎక్కడ ఓపెన్ అయిందో ఖాతా ఎవరికి గుర్తుండదు. వాళ్ళు కనీసం అసెంబ్లీకి వస్తే ఇక్కడన్నా ఖాతా ఓపెన్ అయిందని తెలుస్తుంది. ఇలా ఉంది పరిస్థితి ఎమ్మెల్యేది. విజయనగరం చూసుకున్నాం అనుకోండి, 9 స్థానాలు ఉంటే టీడీపీకి 5, జనసేనకు 1, బీజేపీకి ఏం లేదు, వైసీపీకి ఏం లేదు. అసలు మనం మొత్తం రెడ్ జోన్లో చూసుకుంటే 175కి 73 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి రెడ్ జోన్లో ఉన్నారు, జనసేన పార్టీ నుంచి 12 అండ్ బీజేపీ పార్టీ నుంచి 7. అసలు ఇక్కడ చూసారా హైలైట్ 0 అంట, 0. సర్వే చేసే వాళ్ళకి ఇలా పేర్లు మర్చిపోయారేమో, ఒకసారి అడిగి చూసుకోరాదు. వాళ్ళు ఎక్కడ కనిపించారు కదా, వాళ్ళ గురించి నెగిటివ్ లేదు, పాజిటివ్ చెప్పడానికి ఏం లేదని చెప్పుంటారేమో. వాళ్ళు చెప్పినప్పుడు వీడియో చేసి అనలైజ్ చేయాలి కదా, ఏ బేసిస్ మీద చేసామని. 50,000 శాంపుల్తో చేశారంట ఈ సర్వే. మూడ్ ఆఫ్ ఏపీ దీని పేరు. ఆరెంజ్ జోన్లో మళ్ళీ శ్రీకాకుళంలో టీడీపీకి 3, జనసేనకు 0, వైసీపీ చరిత్ర చూసారా ఇక్కడ మీరు. ఆరెంజ్ జోన్లో కూడా ఈ మొత్తం బ్లాక్ చూస్తే మనం 0 మనకి మిగిలేదు ఇదేనేమో అనిపిస్తుంది. 0 ఇక్కడ మనం చూస్తే ఆరెంజ్ జోన్లో 36 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి ఆరెంజ్ జోన్లో ఉన్నారంట, జనసేన నుంచి 5, బీజేపీకి 0. ఓకే, ఇప్పుడు గ్రీన్ జోన్ పర్ఫార్మెన్స్ ఇది పిచ్చెక్కిస్తుంది జనాలందరికీ ఏపీలో. ఇప్పుడు గ్రీన్ జోన్లో శ్రీకాకుళం నుంచి టీడీపీ 1 జనసేన అయితే ఏం లేదు, బీజేపీ అయితే ఏం లేదు. మళ్ళీ విజయనగరం 3, ఇక్కడ జనసేన ఏం లేదు, బీజేపీ ఏం లేదు. మళ్ళీ విశాఖపట్నంలో 1, ఇక్కడ మొదలైంది చూసారా ఖాతా మనకి, ఇదిగోండి జనసేనకి. ఇక్కడ మన వైసీపీకి చూసారా 2, 2, 3, 2 అంటే ఎక్కడ చిత్తూరులో 2, దాని తర్వాత పెట్టుకోపోయారా అన్నదేవురు ఎక్కడ అన్న కాన్స్టిట్యున్సీ, ఇదిగోండి విశాఖపట్నంలో 2, దాని తర్వాత ప్రకాశంలో 2, కడపలో అన్నున్నాడు కదా. మొన్న నాకు అర్థం కాదు ఏంటంటే పులివెల్లిలో లోకల్ బాడీ ఎలక్షన్సే గెలవలేని వీళ్ళు గ్రీన్ జోన్లో సర్వేలో 11 మంది గెలిచేస్తారంట. ఆ 11 మంది ఎవరా? జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా పేర్లు కూడా తెలియవు అసలు. ఎవరా 11 మంది? ఆ ఎవరికి అర్థం కాని 11 మంది గ్రీన్ జోన్లో ఉంటారు మొత్తం. ఇక్కడ చూసారా మొత్తం గ్రీన్ జోన్లో ఉంటారు. గ్రీన్ జోన్లో టీడీపీకి మాత్రం 27, జనసేనకు 2, బీజేపీకి 2, 164 స్థానాలు వచ్చిన వీళ్ళందరికీ గ్రీన్ జోన్లో పరిస్థితి అంటే 27, 4, 31 మంది మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నారంట. అంటే 175లో 31 మందిని తీసేస్తే మిగతా వాళ్ళందరూ కుంభేసేటట్టు ఈసారి వైకాపాకి వేసేద్దాం అనుకుంటున్నారంట. వాళ్ళు చేసిన సర్వే వాళ్ళు ఎవరో 250 అని చెప్తే 150 లాగా వేసినట్టున్నారు ఈ సర్వేని. ఈ సర్వేని చూసి ట్రెండ్ ట్రోల్ అవుతున్న సర్వే అనుకుని అర్జెంటుగా అంబటి రాంబాబు వచ్చి దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు మనో బాధ కలిగేసి అర్జెంటుగా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారంట. ఒక లీడర్ అన్న పర్స్పెక్టివ్ ఏంటి, వీళ్ళు చెప్పే చిల్లర మాటలేంటి ఆలోచించండి. ఇది ఒక సర్వే అంటారండి ఎక్కడన్నా? కొంచెం అన్న నమ్మడానికి ఇక్కడ ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ తీసి ఎక్కడో ఒక రెడ్ జోన్లోకి 2 పడేసి ఇక్కడ 9 పెట్టున్నా బాగుండేది. ముక్కు మొహం తెలియని ఎమ్మెల్యేలండి ఇప్పుడు లిటరల్లీ. అరే నువ్వు అసెంబ్లీకి వస్తేనే కదా నువ్వు ఎవడో మాకు తెలిసేది, నువ్వు ఎవడో మాకు తెలియదు అసలు. అక్కడ తప్పేంటిది?
అడిగే రైట్ అందరికి ఉంది. రానప్పుడు నీకు ఎందుకు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయి, ఆ 11 కూడా తీసేసి మొత్తం 175 కొట్టేసుకుంది, కానీ వై నాట్ 175 అని. ఇలా ఉంటుంది సర్వే రిజల్ట్స్. మీరందరూ కూడా ఈ సర్వే చూసిన తర్వాత అంబటి రాంబాబు అన్న మాటలతో కోరిలేట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారి ఫ్రస్ట్రేషన్ దీనికి లీడ్ అవుతుందా, లేకపోతే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఇలాంటి ఫేక్ సర్వేలు ఎక్స్పోజ్ అవడం వల్ల బయటకు వస్తుందా? కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇదంతా కాకుండా లోకేష్ గారిని అర్జెంట్ గా సీఎం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. దానిపైన కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.